నెల్లూరు జిల్లా జలదంకి మండలం లింగరాజు అగ్రహారం గ్రామంలో విద్యుత్ లైన్ల నిర్మాణం ప్రజలకు శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా కనీస నాణ్యత లేకుండా సాగుతున్న పనులపై గ్రామ సర్పంచ్ మరియు మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని, వర్షాకాలం వస్తే గ్రామం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం లింగరాజు అగ్రహారం గ్రామంలో విద్యుత్ లైన్ల నిర్మాణం ప్రజలకు శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా కనీస నాణ్యత లేకుండా సాగుతున్న పనులపై గ్రామ సర్పంచ్ మరియు మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని, వర్షాకాలం వస్తే గ్రామం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ కట్టగా నిన్న 10 రోజుల నుంచి ఏం చేస్తారు? రోజు నీకేదో చేస్తారని నిన్న అర్థం పెడతావు. ఇవన్నీ నువ్వే పిల్లెట్టు ఏమో కాళ్ళు. మాది లింగరాజు అండి. ఇక్కడ లెక్కల శ్రీనివాసులు నా పేరు. మా స్తంభంకి రెండు రోడ్లు పాత స్తంభం ఉంటే దానికి లాగి చెట్ల మీద వేసి, ఇప్పుడు పాత స్తంభం ఏమో కొత్త స్తంభం ఏమో రోడ్లో వేసి ఉన్నారు. ఆ రోడ్డు మారుస్తామని 10 రోజుల నుంచి చెప్తా ఈరోజు అన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నారు. ఏఈ గారికి డిఈ గారికి చెప్పినా రెస్పాన్స్ లేదు. కొత్తూరు పాతూరు మధ్య స్ట్రీట్ లైట్లు వేసుకుంటామన్నా మా దానికి కూడా కనెక్షన్ ఇవ్వకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక సపోర్ట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ స్తంభం ఒరిగిపోయి ఉంది. అది ఇరిగిపోయి ఉంది. అది ఇరిగిపోయినా దానికి దిక్కు లేదు, ఏమీ లేదు. స్టే వైర్లో ఒక్క దాంట్లో వేయటం లేదు. దీనికి ఎవరు రెస్పాన్స్ ఏందో అర్థం కావటం. మా గ్రామంలో కరెంటు కొత్తగా లైన్ స్విచ్ చేస్తున్నారు. వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళన్నీ పొరవలు పెట్టేసి పోల్లు ఎత్తి కొంత పోల్కి వైర్లు లాగకుండా స్టే వైర్లు లాస్ట్ పోల్కి స్టే వైర్ వేయకుండా అన్ని పోల్లు వంగిపోతూ ఉన్నాయి. దీని మీద ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కూడా ఏ విధమైన చర్యలు లేవు. ఏఈ గారికి ఫోన్ చేస్తే ఆయన అందుబాటులో లేరు. దీన్ని మామూలుగా దీని మీద చర్య తీసుకొని తొందరగా మాకు రెక్టిఫై చేయాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం పోల్స్ చాలా పోల్లు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ జాగ్రత్తగా రెక్టిఫై చేయాల్సిందిగా కోరుతున్నాం. మా గ్రామంలో గత కొద్ది రోజులుగా ఆర్డిఎస్ వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ను ఒక స్తంభం వచ్చేసి నడి రోడ్లో ఉంది, పాత స్తంభం. అది స్తంభం మారవలేదు, ఏం లేదు. నడి రోడ్లో అట్టే పెట్టేసి లైన్ లాగేసారు దానికి. అది దాదాపుగా ఇప్పటికే సగం ఉంది. ఆ లైన్ కూడా చెట్టుకి తాకేటట్లు లాగారు వాళ్ళు. మేము గత 10 రోజులు చెప్తా ఉన్నాం వాళ్ళకి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈరోజు ఉదయం ఏఈ గారికి ఫోన్ చేశాము. ఏఈ గారు నేను లీవ్లో ఉన్నాను, వారం తర్వాత వచ్చి నేను మాట్లాడతానని అంటాడు. మళ్ళీ ఏడీ గారికి చేశాను. ఏడీ గారు వస్తే మీ ఏఈ గారు చాట్ చేశారండి, మీ ఏఈ గారిని అడగండి అని చెప్పి ఏడీ గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు ఇప్పుడు అందరూ ప్యాక్ చేసుకొని ఎవరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. వర్క్ జరగకుండా కొత్తూరు పాతూరు మధ్యలో స్ట్రీట్ లైట్ కనీసం 300 మీటర్ల స్ట్రీట్ లైన్ ఉంది. ఆ స్ట్రీట్ లైన్ ఇంతకుముందు ఒక లైన్ ఉండింది మాకు. అది వీళ్ళు 7 స్తంభాలు మార్చారు. ఆ లైన్కి స్ట్రీట్ లైట్ లాగమంటే మేము లాగమంటున్నారు. ఓకే, లాగట్లేదు. పాత లైన్ ఉంది కదా, ఆ పాత లైన్ కనెక్షన్ ఇస్తే స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. స్ట్రీట్ లైట్ వెలిగే మార్గం లేదు ఈరోజు, అట్లా చేసిపోయారు. ఇంకోటి వచ్చేసి ప్రతి ఒక్క స్తంభానికి సపోర్ట్ వేయాలి. లాస్ట్ స్తంభానికి సపోర్ట్ అనేదే లేదు ఈరోజు. దాదాపుగా వాళ్ళు వేసి ఒక 20 రోజులు అయితే ఇప్పటికే వంగిపోయాయి స్తంభాలు. ప్లస్ పోతే స్ట్రీట్ లైట్లు వాళ్ళు ఇచ్చిన జీవోలో స్ట్రీట్ లైట్లు కంపల్సరీగా వాళ్ళే బిగించాలని ఉంది. స్ట్రీట్ లైట్ వాళ్ళు మెటీరియల్ తెచ్చుకో లైట్లు మనం ఇస్తే వాళ్ళు బిగించాలి. ఉన్న లైట్లో బిగించాలి. ఒక్క స్ట్రీట్ లైట్ బిగించాలి. కనీసం క్లాంపులు కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇంతవరకే. మేము అడుగుతుంటే చేస్తాం అని చెప్పి ఈరోజు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దీన్ని ఎవరు బాధ్యతలు తీసుకుంటారు?